వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మిగనూరులో జరిగిన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సమావేశం డ్రైవర్ల హక్కులు మరియు సంక్షేమంపై దృష్టి సారించింది. అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా డ్రైవర్ల ఐక్యత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. డ్రైవర్ల ఐక్యతకు పిలుపు ఎస్ అన్వర్ బాషా మాట్లాడుతూ డ్రైవర్లందరూ ఐక్యంగా ఉంటేనే తమ సమస్యలను పరిష్కరించుకోగలరని తెలిపారు. ఎమ్మిగనూరులోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన ఈ సమావేశానికి అన్వర్ బాషాతో పాటు లైట్ మోటార్ వెహికల్ యూనియన్ లీడర్ కె కలీం, గొరిగండ్ల యూనియన్ ప్రెసిడెంట్ బి వీరేష్, కర్నూలు సహాయ కార్యదర్శి షేక్ మౌలాలి హాజరయ్యారు. ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు అన్వర్ బాషా ప్రభుత్వం ముందు 18 డిమాండ్లను ఉంచారు. వాటిలో ముఖ్యమైనవి డ్రైవర్స్ డే, డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక దినోత్సవం ప్రకటించాలి. డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు, డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. డ్రైవర్ కాలనీ, డ్రైవర్ల కోసం ప్రత్యేక నివాస కాలనీలను నిర్మించాలి. బీమా, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందిన డ్రైవర్లకు 10 లక్షల రూపాయల బీమా చెల్లించాలి. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే చెలో రాజధానికి పిలుపునిస్తామని, అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని డ్రైవర్లందరూ రాజధానిలో రాజకీయ నాయకులతో తమ సమస్యలను తేల్చుకుంటారని అన్వర్ బాషా హెచ్చరించారు. ఇతర కీలక సమస్యలు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా అన్వర్ బాషా ప్రస్తావించారు. అందరికీ నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్. విషయం ఏమంటే, డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్నూరుకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైవర్లందరినీ కలిసి యూనిటీ కావాలి, మనం యూనిట్ అయితేనే మన సమస్యలు తీర్చుకోగలుగుతాం, మన గుర్తింపు సాధించుకోగలుగుతామనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ముందర ఒక 4 డిమాండ్స్, అంటే దాదాపుగా 18 డిమాండ్స్ ఉన్నాయి. అవి మన విలేకరు సోదరులకి, మీడియా మిత్రులకు ఇస్తాను. ముఖ్యంగా మాకు కావాల్సింది డ్రైవర్స్ డే, అలాగే డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు, అలాగే డ్రైవర్ కాలనీ, అలాగే చనిపోయిన డ్రైవర్లకి 20 లక్షల రూపాయలు, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న డ్రైవర్లకి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము వీడియో ముఖాంతరం డిమాండ్ చేస్తున్నాం. అనేక డిమాండ్స్ ఉన్నాయి మావి. మళ్ళీ ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఇవ్వాలని మరీ కోరుతున్నాం. ఇవ్వలేని పక్షాన మేము చలో రాజధాని అనే పిలిపియడం జరుగుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్లందరూ కూడా రాజధానికి వెళ్ళి అక్కడున్న అక్కడున్న రాజకీయ నాయకులతో తాడో పేరో తేల్చుకొని మేము సాధించుకొని వస్తామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా డ్రైవర్లకు విశ్రాంతి గదులు, హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పెద్ద పట్టణాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఇవ్వాలని. ఎందుకంటే చాలామంది డ్రైవర్లు బండ్లలో నిద్రపోవడం కారణంతో సరైన యాక్సిడెంట్ జరగగా, ఊపిరి ఆడగా చాలామంది డ్రైవర్లు హార్ట్అటాక్ వచ్చి చనిపోతున్నారు. అలాగే రోడ్ల మీద చాలా ప్రమాదాలు జరిగే కారణం ముఖ్యం ఇదే. మళ్ళీ ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలని మరీ కోరుకుంటున్నాను. ఈ విషయం అందరికీ మరొకసారి నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.